నిన్న నేను అమెరికా నుంచి మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మగారిని చూడటానికి నేను అమెరికా నుంచి రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ 7:45కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటం జరిగింది. ఎమ్మటే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను. ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడున్న ఆఫీసర్ ఆపడం జరిగింది, లుక్ ఓవర్ సర్క్యులర్. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి గుంటూరు తీసుకురావడం జరిగింది. నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారిని చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది. యాక్చువల్గా గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు. అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు, ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్క్యులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది. కానీ మా పోరాటం ఎప్పుడు ఆగదు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలి, రాజధాని ఎలా కట్టాలి ఏమీ తెలియకుండా ఎంతసేపు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కి, ప్రశ్నించిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి, వాళ్ళని జైళ్ళలో పెట్టి, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు, నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం నన్ను తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి వచ్చే రోజులలో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క పోకడ, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లే. 41 నోటీస్ తల్లిని చూసిన తర్వాత మీకు 41 నోటీసు ఇస్తామండి, మీరు లేకపోతే అక్కడికైనా సర్వ్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నాడో అక్కడ సర్వ్ చేయొచ్చు. దానికేమి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చూపించి 41A నోటీస్ ఇచ్చి ఆయన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పైన పాస్పోర్ట్ ఇవ్వాలా వద్దా అనే సంశయం ఇంకా ఎస్పీ గారు క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. ఇవాళ తల్లి కష్టంలో ఉంటే, తల్లి అనారోగ్యానికి అస్వస్థతకు గురైతే చూడటానికి వచ్చిన కొడుకుని ఇంత హెరాస్ చేసి రాత్రి ఒక టెర్రరిస్ట్ని, ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందు మంగళగిరి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ అక్కడికి వస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. పాస్పోర్టు ఇంకా ఎస్పీ గారు చెప్పాలంట, డీజీపీ గారు చెప్పాలంట. అంటే సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ సభ్యులు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు చెప్తా ఉన్నారు. ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం యొక్క బుద్ధి మారట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వైలేట్ చేస్తూ ఇవాళ డీజీపీ స్థాయి అధికారి నుంచి కింద కానిస్టేబుల్ దాకా కొంతమంది అధికారులతో నువ్వు తప్పు చేపిస్తున్నావు. ఇవాళ సోషల్ మీడియా కేసులో నువ్వు 41A నోటీస్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఇవ్వచ్చు.